ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పాస్టర్ రత్న మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున యేసయ్య మన కోసం ఈ వాగ్దానాన్ని ఏర్పాటు చేశారో ఒకసారి చూద్దాము. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 5వ వచనము. ఆ దినమున సైన్యములకు అధిపతి యెహోవా శేషించిన తన ప్రజలకు తానే భూషణ కిరీటంగా నుండును, సౌందర్యం గల మకుటముగా నుండును. దేవునికి స్తోత్రాలు. ఐజయా చాప్టర్ 28 verse 5. In that day the Lord of hosts will be for a crown of glory and a diadem of beauty to the remnant of his people. దేవాది దేవునికి స్తోత్రాలు. లార్డ్ ద క్రౌన్ ఆఫ్ అవర్ బ్యూటీ. దేవాది దేవుడు మన శిరస్సు మీద ఒక కిరీటంగా ఉన్నప్పుడు, గాడ్ వెన్ హీ కంట్రోల్స్ అవర్ థాట్స్, అవర్ మైండ్ అండ్ అవర్ ఎంటైర్ హెడ్, మన శిరస్సుని ఆయన శిరస్సుగా, ఆయన మన శిరస్సు మీద ఉన్నప్పుడు, ఆయన కిరీటంగా ఉన్నప్పుడు, హౌ బ్లెస్డ్ ఈస్ దట్ లైఫ్. ఎంత అద్భుతమైన ఆ యొక్క ఆశీర్వాదకరమైన జీవితంగా అది ఉంటుంది. డివైన్ బ్యూటీ ఆఫ్ గాడ్, దేవుని యొక్క అద్భుతమైన అందమైన ఆ యొక్క బ్యూటీలో కీర్తన 27:4 అంటారు, వన్ థింగ్ ఐ డిజైర్ ఆఫ్ యూ. ఒక్కటి నేను మీ దగ్గర కోరుకుంటున్నాను దేవా అంటారు. ఐ మే డ్వెల్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్. ఆ బ్యూటీ ఏంటంటే, ఆ అందం ఏంటంటే దేవుణ్ణి కలిగి ఉండటము, దేవుని యొక్క సన్నిధానంలో, ఆయన గృహంలో, ఆయన మందిరంలో ఆల్ ద డేస్ ఆఫ్ మై లైఫ్, నా జీవిత కాలం అంతా కూడా తండ్రి, టు బిహోల్డ్ యువర్ బ్యూటీ. మీ అందాన్ని చూస్తూ, మీ సౌందర్యాన్ని చూస్తూ. అందం అంటే డోంట్ సీ దట్ బ్యూటీ విత్ యువర్ ఐస్. ఇట్స్ ఎ స్పిరిచువల్ బ్యూటీనెస్, స్పిరిచువల్ పవర్, స్పిరిచువల్ లైట్, స్పిరిచువల్ ఎన్లైట్మెంట్. ఆత్మీయకరమైన ఆ యొక్క దేవుడు మనల్ని హెచ్చించినప్పుడు ఆ యొక్క సౌందర్యాన్ని, దేవుని యొక్క రూపాన్ని ఏ విధంగా మోషే గారు దేవుని సన్నిధానంలో 40 రోజులు దివారాత్రులు ఆయన సన్నిధానంలో ఉండి ఎట్లా ప్రకాశించారంటే మనుషులు ఆయన వైపు చూడలేకపోయారు. హీ హ్యాస్ టు కవర్ హిస్ ఫేస్. ఆయన ముఖాన్ని కప్పుకోవాల్సి వచ్చింది. అదేవిధంగా ఆయన మందిరంలో, ఆయన సన్నిధానంలో మనం ఉన్నప్పుడు, ఆయన మాటలు మనలో ఉన్నప్పుడు, మనము ఆయనలో జీవించున్నప్పుడు, దట్ బ్యూటీ ఆఫ్ ద లార్డ్, ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్, దేవుని మహిమ, దేవుని అందంలో, ఆ యొక్క సౌందర్యంలో మనం కూడా పాలి భాగస్తులుగా మనం ఉంటాము. సో దట్స్ వాట్ వీ నీడ్ టు ప్రే టు గాడ్. దేవుని మనం కోరుకోవాలి. బీ ఆన్ మై హెడ్ యాజ్ ఎ క్రౌన్. ఒక కిరీటంగా మా శిరస్సు మీద ఉండండి. మా ఆలోచనలు, మా తలంపులు మీరు కంట్రోల్ చేయండి. ఎలాంటి చెడు మా శరీరంలోకి, మా మనసులోకి వెళ్లకుండా ప్రభువా మీరు సహాయం చేయండి. మీ మహిమని మేము పొందటానికి, మీ మహిమలో మేము జీవించటానికి, పడిపోయిన మమ్మల్ని మీరు లేపారు నాయన, మీ రాజ్య వారసులుగా మమ్మల్ని ఎన్నుకున్నారు నాయన. ఈ రోజున మీ స్వరూపంలోకి మేము మారడానికి మాకు సహాయం చేస్తూ ఉండండి నాయన. అలాగే ద హోలీ గార్మెంట్స్ ఆఫ్ ప్రీస్ట్, మీరు ఆ యొక్క యాజకులకు ఇచ్చిన ఆ యొక్క వస్త్రాలు నాయన ప్రభా, ఆ వస్త్రాలు నాయన ప్రభా, మా యొక్క బ్యూటీని, మా అందాన్ని, మా సౌందర్యాన్ని, మేము మీకు ఏమై ఉన్నామో, రాజులకు రాజు, ప్రభులకు ప్రభుకు సేవకులుగా ఉన్న మా అందాన్ని మీరు నాయన ప్రభా, ఏ విధంగా మేము జీవించాలో క్రీస్తు అనే నీతి వస్త్రాలని మా మీద కప్పి ఈ రోజున కేల్పోయిన మా మహిమను, మీ మహిమతో మళ్ళీ తిరిగి మమ్మల్ని లేపిందేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. అలాగే ఆదికాండం 1:28 మనం చూస్తుంటే, బిహెల్డ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మహిమను వారు పొంది ఉన్నారు. రేడియన్స్ అండ్ గ్లోరీ, వెలుగు, ప్రభావితమైన వెలుగు. అందుకే యేసయ్య అన్నారు, ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్. నేను ఈ ప్రపంచానికి, ఈవెన్ దో ప్రపంచం అంతా చీకటి అయిపోయింది, ఈవెన్ దో పీపుల్ వెంట్ అవే ఫ్రమ్ గాడ్, ఈవెన్ దో పీపుల్ ఆర్ ఇన్ ద బాండేజెస్, బట్ ఐ కేమ్ టు రిలీజ్ దోస్ థింగ్స్. నేను మీ భూమి మీదకి వచ్చిందే మళ్ళీ తిరిగి మీకు వెలుగును ప్రకాశింపజేయటానికి, కోల్పోయిన మహిమని మీరు పొందటానికి, ఆ లేటర్ గ్లోరీ, దేవుడు కట్టుకున్న ఈ మందిరాల ద్వారా దేవుడు ప్రకాశించటానికి, అలాగే దేవుని యొక్క నామాన్ని మహిమపరచడానికి, ప్రతి బంధకం నుండి విడుదల కలుగజేయటానికి మన యేసయ్య వచ్చారు. దేవునికి స్తోత్రాలు. యెషయా గ్రంథం 61:3 మనం చూస్తుంది, ద క్రౌన్ ఆఫ్ బ్యూటీ ఇన్స్టెడ్ ఆఫ్ యాషెస్. మన యొక్క బూడిదను కప్పుకునే బదులు, లేకపోతే మనం విలపించడానికి సిద్ధపడిన మనల్ని తిరిగి ఆయన గార్మెంట్స్ ఆఫ్ ప్రైజ్, ఆ యొక్క స్తుతి ఆరాధన అనే వస్త్రాలతో, అలాగే డిప్రెషన్స్ని తీసివేసి, డిస్పైర్, ఏం జరుగుతుందో నాకేమీ లేదు, నేనంతా ఎంటీ అయిపోయాను, దెర్ ఇస్ నథింగ్ ఇన్ మీ, ఐఎమ్ హోప్లెస్, ఐఎమ్ హెల్ప్లెస్ అనే ఆ యొక్క భావాల్ని దేవుడు తీసివేసి మనల్ని ఆయన యొక్క ఆనందాన్ని, ఆయన యొక్క బ్యూటీని, ఆయన యొక్క మహిమను, అలాగే ఆయన యొక్క గౌరవాన్ని తిరిగి మనల్ని నిలబెట్టి, దేవుని బిడ్డలుగా దేవుడు మనకి కోల్పోయిన గౌరవాన్ని తిరిగి మనకి అనుగ్రహించారు. ఆయిల్ ఆఫ్ గ్లాడ్నెస్, సంతోషకరమైన నూనెతో దేవుడు మనల్ని అభిషేకించుకుంటున్నారు. హోలీ స్పిరిట్ కమ్యూనియన్, దేవుని యొక్క ఆ యొక్క కమ్యూనియన్ సహవాసము, దేవుని యొక్క అనుబంధంలో దేవుడు మనల్ని నడిపించుకున్నారు. స్ట్రాంగ్ లైక్ ఓక్ ట్రీ. ఆ ఓక్ ట్రీ ఏ విధంగా స్ట్రాంగ్గా ఉంటుందో అలాంటి ఫౌండేషన్, క్రీస్తు అనే ఫౌండేషన్ మీద, రాక్ ఆఫ్ సాల్వేషన్, దేవాది దేవుడు మనల్ని కదలక మెదలక మనల్ని ఆయనలో స్థిరపరచుకున్నారు. అండ్ ఆల్ ద రెస్టరేషన్ గాడ్ హ్యాస్ డన్. దేవాది దేవుడు మనల్ని తిరిగి రిస్టోర్ చేసుకున్నారు, మనల్ని నిలబెట్టుకున్నారు. జాయ్ ఆఫ్ ఫుల్నెస్ అండ్ హ్యాపీనెస్ గాడ్ ఫిల్డ్ us ఇన్ అవర్ హార్ట్స్. ఆయన ఆనందాన్ని, ఆయన సంతోషాన్ని
సామర్థ్యాన్ని మళ్ళీ తిరిగి దేవుడు మనలో నింపారు. యెషయా గ్రంథం 26:12 మనం చూస్తే యూ విల్ బి ఎస్టాబ్లిష్డ్ ఇన్ పీస్, మనల్ని సమాధానంతో ఆయన ఎస్టాబ్లిష్ చేశారు. అలాగే యెషయా గ్రంథం 33:17 చూస్తే మన నేత్రాలంట దేవాది దేవుని యొక్క ఆ సౌందర్యమైన ఆ యొక్క రూపాన్ని దేవుడిని చూడటానికి దేవాది దేవుడు మనకి ఎటర్నిటీ సిద్ధపరిచారు. ఆయన సన్నిధానంలో మనల్ని తీసుకొని వెళ్ళబోతున్నారు. ఆయన సన్నిధానంలో ఫరెవర్ మనల్ని ఆయన ఏర్పాటు చేసుకున్నారు. దేవుని యొక్క ఆ యొక్క కొత్త యెరూషలేముని దేవుడు మన కోసం సిద్ధం చేస్తున్నారు. పరలోక రాజ్యాన్ని దేవుడు మన కోసం సిద్ధం చేస్తున్నారు. కోల్పోయిన సమస్తమైన ఈ బూడిదని అంతా దేవుడు తీసివేసి కడిగివేసి శుద్ధీకరించి శుభ్రపరిచి దేవుడు ఆయన యొక్క వధువుగా ఆయన సంఘాన్ని ప్రిపేర్ చేస్తున్నారు. లైక్ ఏ బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్. తన కుమారునికి వధువుగా, కుమారుడు పరిశుద్ధుడు, రక్షకుడు, విడుదల కలుగు చేసిన దేవుడు, నీకోసం నా కోసం మరణించిన ఆ యొక్క దేవుని గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్లకి మనకి ఆదికాండం 24లో అబ్రహాం గారు ఏ విధంగా ఎలియాజర్ని పంపించి పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో రెబెకాని తీసుకొని వచ్చి ఇస్సాకు గారితో వివాహం జరిపించారో, అదేవిధంగా ఈ రోజున నిన్ను నన్ను దేవాది దేవుడు మన యేసయ్యని ఈ భూమి మీదకి పంపించి మన ప్రతి పాపాన్ని ఆయన క్షమించి మనల్ని శుద్ధీకరించి మనల్ని సెపరేట్ చేసుకొని మనల్ని ఆయన కోసం స్పెషల్గా మనల్ని ఎన్నుకొని దేవాది దేవుడు ఆయన ఆత్మతో ఈ రోజున అనుదినము మనల్ని శుద్ధీకరిస్తూ అనుదినము మనల్ని ప్రిపేర్ చేస్తూ హీఈస్ ప్రిపేరింగ్ హిస్ చర్చ్ యాజ్ ఎ బ్రైడ్ ఫర్ హిస్ సన్. ఈ యొక్క సంఘాన్ని ఆయన కుమారునికి వధువుగా దేవాది దేవుడు మనందరం కూడా ఆయన సన్నిధానంలో ఉండటానికి ప్రకటన గ్రంథము 19వ అధ్యాయంలో చెప్పినట్టుగా గాడ్ ఈస్ ప్రిపేరింగ్ అస్ to do all the righteous works and righteous living and holy living, partakers of heaven, and also we are going to live forever and ever and ever in the presence of the Lord. That's what bride. ఆ యొక్క పెండ్లి కుమారునితో ఆ పెండ్లి కుమార్తె పరలోక రాజ్యంలో ఫర్ ఎవర్ అండ్ ఎవర్. స్పిరిచువల్ మ్యారేజ్ డోంట్ కంపేర్ విత్ ఫిజికల్ మ్యారేజ్. ఈ యొక్క శారీరకమైన మనం చూసే వివాహంతో మీరు కంపేర్ చేయదు. ఇట్స్ అ ప్యూర్, ఇట్స్ అ హోలీ, ఇట్స్ అ రైచియస్, ఇట్స్ అ స్పిరిచువల్. యేసయ్య ఏమన్నారు? పరలోక రాజ్యంలో వివాహాలు లేవు. పరలోక రాజ్యంలో ఒకళ్ళ భార్య ఒకళ్ళకి అవ్వదు. పరలోక రాజ్యం అంతా కూడా లైక్ ఏంజల్స్. వి ఆల్ లివ్ ఇన్ హిస్ ప్రెజెన్స్ ఇన్ ప్యూరిటీ, ఇన్ గాడ్స్ హోలీనెస్, ఇన్ గాడ్స్ రైచియస్నెస్ అండ్ ఇన్ ద జాయ్ అండ్ ఇన్ హ్యాపీనెస్. ఫరెవర్ ఓన్లీ హ్యాపీనెస్ అండ్ జాయ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. అదే మన దావీదు మహారాజు కోరుకున్నారు. ఐ వాంట్ టు ఆస్క్ ఆఫ్ యూ వన్ థింగ్. ఒకటి నేను కోరుకుంటున్నాను, ఎల్లవేళలా మీ మందిరంలో సంతోషంతో ఆనందంతో మీ యొక్క మిమ్మల్ని మహిమపరుస్తూ మీ సౌందర్యాన్ని చూస్తూ అలాగే మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ జీవించాలని కోరుకుంటున్నాను. అదే దేవాది దేవుడు మనల్ని ఈ రోజున ఆయన వధువుగా మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నారు. కాబట్టి 10 మంది కన్యకల్లో మనం మత్తయి సువార్త 25లో చూసాము. 5 మాత్రమే దేవుని యొక్క ఆ యొక్క వివాహ విందులోకి పెండ్లి కుమారునితో వెళ్ళారు. మిగతా 5 వెళ్ళలేకపోయారు. మనం వెళ్ళలేని వారి గ్రూప్లో ఉండకూడదు. వీఆర్ ద వైజ్ ఉమెన్ హూ ఈస్ గోయింగ్ టు టేక్ పార్ట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్ ఇన్ ద వెడ్డింగ్ బ్యాంక్వెట్. దేవునికి స్తోత్రాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలైనా. థ్యాంక్ యూ జీసస్. ఎంతగా మీరు మమ్మల్ని ప్రేమించిన ఆయన ప్రభా, ఈ రోజున నాయన ప్రభా మీ ప్రేమను నాయన ప్రభా ఇదిగో నాయన ప్రభా ఈ వాక్యం ద్వారా మీ వాక్యాల ద్వారా సువార్త ద్వారా మీ మాటల ద్వారా తండ్రి మమ్మల్ని ప్రతిరోజు మీ వాక్యంతో శుద్ధీకరిస్తూ నాయన ఇదిగో నాయన క్రీస్తు వధువు సంఘం నాయన ప్రభా ఈ యొక్క సంఘాల్ని నాయన మీ వధువుగా నాయన ప్రభా మీరు శుద్ధీకరించుకొని మమ్మల్ని ప్రత్యేకపరచుకొని నాయన ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మమ్మల్ని అనుదినము నాయన ప్రభా ప్రతి మాలో ఉన్న బలహీనతల్ని లోపాలని తీసివేస్తూ నాయన ప్రతిరోజు మేము మహిమ నుండి అధిక మహిమ వైపునైనా కృప నుండి అధిక కృపలోకి నాయన ప్రభా మీ ముఖాన్ని నాయన మేము డైరెక్ట్గా చూసినప్పుడు నాయన మాకు ఎలాంటి నాయన ప్రభా పాపాలు మీకు మాకు అడ్డు రాకుండా నాయన వాటిని అనుదినము మాకు బోధిస్తూ తీసివేస్తూ నాయన శుద్ధీకరిస్తూ నాయన ప్రభా ఒక రోజున నాయన టు స్టాండ్ బిఫోర్ యూ లార్డ్ ఫాదర్ గాడ్ యు ఆర్ ప్రిపేరింగ్ అస్ యాజ్ ఎ బ్రైడ్ లార్డ్. ఒక వధువుగా మీరు మమ్మల్ని మీ సన్నిధానంలో మేము నిలబడటానికి మమ్మల్ని నాయన యొక్క ప్రిపేర్ చేస్తున్నారు నాయన, సిద్ధపరుస్తున్నారు నాయన. మీకు వందనాలు, స్తోత్రాలైనా తండ్రి. ప్రతి ఒక్క బిడ్డ ఎవ్వరు కూడా నశించడం మీకు ఇష్టం లేదు నాయన. యూ వాంట్ ఆల్ ఆఫ్ అస్ టు ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ లార్డ్. నో వన్, యూ డోంట్ సీ ఎనీబడి గోయింగ్ టు హెల్ లార్డ్ ఫాదర్ గాడ్. ఎవరు కూడా నరకానికి వెళ్ళటం మీకు ఇష్టం లేదు నాయన. ప్రతి ఒక్కరు మీ రక్షణ తెలుసుకొని నాయన, మీ సువార్తను విని నాయన, మీ అందు విశ్వాసం ఉంచిన ఆయన మీ యొక్క నిత్య జీవులో పాల్గొనేవారిగా ఉండాలని నాయన మీరు మా కోసం
మరణించారు నాయన. ఇదిగో నాయన వాక్యం వింటున్న బిడ్డలు ఒకవేళ నాయన మనసు అటు ఇటుగా ఉంటే నాయన పరిశుద్ధాత్మ దేవ ఇదిగో ఎలియాజర్తో ఏ విధంగా మీరు రెబెక్కాను తీసుకురావడానికి సహాయం చేశారో అదేవిధంగా ప్రతి ఒక్క బిడ్డ కూడా దేవునిలో చేర్చబడటానికి నాయన ప్రభా మీరు సహాయం చేసిన ఆయన ప్రతి ఒక్కరూ నిత్య జీవులో పాలు పొందే బిడ్డలుగా మమ్మల్ని మా కుటుంబాలని మాకున్న సమస్తాన్ని వాక్యం వింటున్న వారిని వినబోతున్న వారిని ఇంకా ఎంతమంది అయితే నాయన సువార్థికులు ఈ విధంగా సువార్తను చెప్పిన ఆయన జనాల దగ్గరికి రీచ్ అవుతున్నారో ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించిన ఆయన మమ్మల్ని అందరినీ మీలో యునైట్ చేసిన ఆయన ఐక్యపరిచిన ఆయన ప్రభా మీలో సంతోషంతో ఆనందంతో సమాధానంతో నిత్యంలో మేము జీవించడానికి మీరు కృప చూపించి నడిపించమని యేసయ్య దివ్యమైన నామలో తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నావు తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.